సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. సో ఎక్కువగా చాలా మంది కూడా రెజిన్ ఆర్ట్ గురించి తెలుసుకోవాలి అండ్ అలాగే చాలా మంది కూడా రెజిన్ ఆర్ట్ క్లాసెస్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 25 బ్యాచెస్ అయిపోయాయి. 2 days క్లాస్ నేర్చుకున్న వాళ్ళు కంప్లీట్గా నేర్చుకోవాలి అని ఫుల్ కోర్స్ ఏ విధంగా ఉంటుంది, ఎలా జాయిన్ అవ్వాలి, ఆ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఒక బిజినెస్ని జనరేట్ చేయాలి అంటే అది ఎలా ఉంటుంది, దానికి మార్కెటింగ్ సపోర్ట్, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనకి చాలామంది అడగడం జరుగుతూ ఉంది. సో అలా మీకు ప్రాక్టికల్గా చూపిద్దాము అని 2 days క్లాస్ అటెండ్ అయిన శారద గారు ఉన్నారు. దాంతోపాటు రెజిన్ ఆర్ట్ కోచ్ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో తనుజ గారు కూడా ఉన్నారు. ఒకసారి దాని గురించి క్లియర్గా మాట్లాడదాం అండ్ వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం శారద గారు. హలో అండి, నమస్కారం. నమస్కారం తనుజ గారు. నమస్తే సిరి గారు. తనుజ గారు, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ చాలా మంది కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ మంది మన క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు చాలా మంది కూడా 2 days క్లాస్, కొంతమంది రిలాక్సేషన్, కాన్సన్ట్రేషన్, వీటి గురించి ఒక క్రియేటివిటీ నాలెడ్జ్ పెంచుకోవాలి అనుకునే వాళ్ళు కొందరైతే బిజినెస్ని ఏ విధంగా పెట్టాలి, వర్క్షాప్స్ని ఏ విధంగా కండక్ట్ చేయాలి అనే థాట్లో జాయిన్ అయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అండ్ ఈరోజు మీ స్టూడెంట్ శారద గారు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. తప్పకుండా. శారద గారు, అసలు ఈ క్లాస్కి అటెండ్ అవ్వాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు రెజిన్ ఆర్ట్ మీ మైండ్లో ఎలా స్ట్రైక్ అయింది? ఏ పాయింట్ మిమ్మల్ని ట్రిగ్గర్ చేసింది? ఇట్స్ మా సొసైటీలో ఒక స్టాల్ పెట్టారు. సో అవి వర్క్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. సో నేను నేర్చుకోవాలని సంథింగ్ అలా ఐడియాతో సర్చ్ చేస్తున్నా. సడన్ గా తనుజ గారిది ఏటీజీ రెజిన్ ఆర్ట్స్ కనిపించింది. సో తనతో కన్సల్ట్ అయ్యాను. సో వర్క్ షాప్స్ ఉన్న పర్ డే, ఇట్స్ 1 day వర్క్ షాప్, 2 days వస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి, మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈవెన్ ఫర్దర్ గా బిజినెస్ పెట్టుకునే ఐడియా ఉన్నా కూడా మీకు వాటికి మేము హెల్ప్ చేస్తాం అన్నారు. సో లెట్స్ ట్రై అని చెప్పి వచ్చాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో వర్క్స్ చేశాను. దిస్ వన్ ఇస్ క్లాక్. ఓకే. అండ్ దిస్ వన్ ఇస్ బీచ్ కాన్సెప్ట్. నైస్. మీరే తయారు చేశారా? యా. ఓకే. నేను చాలా సాటిస్ఫైడ్. దిస్ ఇస్ పూజా తాలి. చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ దాన్ని చాలా బాగుంది. Yes. పర్పుల్ అండ్ ఫ్లవర్స్. పూజా తాలిపేట. yes. సో ఇట్స్ రియల్లీ ఇట్స్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉంది. సో మనం కూడా చేయొచ్చు, నేను చేయగలిగి. నాకైతే డ్రాయింగ్ బేసిక్ కూడా లేదు. సో నాకు ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఇది చూస్తే చేయగలుగుతానేమో. మా కిడ్స్ ఎంకరేజ్ చేశారు, గో మమ్మీ అని. సో మా కిడ్స్ ఎంకరేజ్ చేశారని చెప్పి. కిడ్స్ గురించి ఏమైనా తయారు చేశారా మరి? ఫస్ట్ నా థాట్ వచ్చి ఇట్లా చూసాను, ఎగ్జిబిషన్ లో చూసాను. అవి మా పాపల కోసమని బర్త్డే సర్ప్రైజింగ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను. సో అవి రియల్ గా నేను చూసి అవి ఇంప్రెస్ అయ్యి, సో ఐ నీడ్ టు లెర్న్ అని చెప్పి వాటి గురించి మొత్తం రీసెర్చ్ చేస్తూ ఇన్స్టాలో చూస్తుంటే తప్పుడు తనుజ గారిది కనిపించింది. సో అప్పటి నుంచి ఇంకా ఆల్మోస్ట్ 1 month నుంచి తనతో మాట్లాడుతూ ఉన్నాను వర్క్ షాప్స్ గురించి. ఫైనల్లీ నిన్న ఇవాళ 2 days చూశాను, నచ్చింది, ఐఎమ్ సాటిస్ఫైడ్. సో ఫర్దర్ గా బిజినెస్ అంటారా, ఐ నీడ్ టు ప్రాక్టీస్ విత్ హర్ హెల్ప్. షీ కెన్ హెల్ప్ అని చెప్పారు, డీటెయిల్స్ అన్ని చెప్పారు. హోప్ సో బిజినెస్ చేయడానికి హెల్ప్ ఉంటుంది కదా. ఐ విల్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్ తనుజ. థ్యాంక్ యూ అండి. ఎలా అనిపించిందండి క్లాస్, ఎవ్రీథింగ్? మీకు నేర్చుకునేటప్పుడు ఏమైనా కష్టంగా, అంటే లైక్ అలా ఏమన్నా ఎవరైనా చెయ్యొచ్చు, ఇది చాలా ఈజీ అన్న? అబ్జర్వేషన్ మెయిన్ ఇన్పుట్స్ అనేది తను చెప్పారు. మెయిన్ రెజిన్ అనేది మిక్సింగ్ మెయిన్ అదే. మనం అది కరెక్ట్ గా ప్రపోర్షన్స్ అని కరెక్ట్ గా ఉంటే ఎనీబడీ కెన్ డూ ఇట్ అంతే. సో జస్ట్ ఈవెన్ నాకు కూడా ఒకటి ఓన్ గా చేసాక నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు తన అబ్జర్వేషన్ లో చేశాం కాబట్టి ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. బట్ వితౌట్ తను లేకుండా నేను చేసి నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తే ఐ కెన్ ప్రొసీడ్. సూపర్. సో తనుజ గారు, ఇప్పటి వరకు చాలా మంది కూడా మీ స్టూడెంట్స్ బయటికి రావడం జరిగింది కాబట్టి, అంటే స్టూడెంట్స్ 2 days క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి ఎలా ఉంటుంది, ఫుల్ కోర్స్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది? సో ఫుల్ కోర్స్ నేర్చుకునే వాళ్ళ థాట్ ఫస్ట్ ఇనిషియల్ గా ఎలా ఉంటది అంటే, ఓకే ఇంత అమౌంట్ పెడుతున్నాను అంటే ప్రాపర్ గా నేర్చుకుంటున్నా కాబట్టి వాళ్ళు బిజినెస్ మైండ్ గానే కంప్లీట్ గా దిగుతారు. అండ్ 2 day క్లాస్ లో ఏంటంటే, బిఫోర్ స్టార్టింగ్ క్లాస్ చెప్పే ముందే నేను అడుగుతాను పర్పస్, మీరు ఎందుకు అటెండ్ అవుతున్నారు ఈ క్లాసెస్ అని. సో ఇన్ కేస్ బిజినెస్ గా అనుకుంటే గనక దాని తగ్గట్టు మనం చెప్తాం వే ఆఫ్ టీచింగ్. సో ఇన్ కేస్ ఒక ఆర్ట్ ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క అన్ని నేర్చుకోవాలన్న ఒక థాట్ ఉంటుంది. సో అలా కూడా మన దగ్గర చాలా మంది వచ్చారు.
సో 2-day క్లాస్ అయితే గనక మీరు అందులో 60% వరకు అయితే ఓకే నేర్చుకోగలరు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దీంట్లో అడ్వాన్స్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. అంటే అడ్వాన్స్ టెక్నిక్స్ లైక్ జియోడాట్స్ అంటే ఏంటి, వాల్ కి కంప్లీట్ గా ఇంటీరియర్ డిజైనింగ్ కాన్సెప్ట్ అన్నమాట అది. సో అలాంటి వాటికి ఫుల్ కోర్స్ లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రిజర్వేషన్స్. సో వరమాల ప్రిజర్వేషన్, అది ఏ మూమెంట్ లో ఎప్పుడు మనం ప్లేస్మెంట్స్ పెట్టాలి ఫ్లవర్స్, అండ్ ఏ కండిషన్ లో ఉన్నప్పుడు మనం వాడాలి, అవన్నీ కూడా అందులో చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్ ప్లాటర్స్, రింగ్ హోల్డర్స్, లేకపోతే ఏదన్నా మార్బుల్ ఎఫెక్ట్, నెక్స్ట్ ఫ్లూయిడ్ ఎఫెక్ట్, 3D ఫ్లేవర్, ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్ లో ఓన్లీ చాలా కొంతమంది చెప్తున్నారు. మన తెలుగు దాంట్లో అయితే ఇంత డెప్త్ గా సబ్జెక్ట్ ఫుల్ కోర్స్ అన్నది లేదు. సో ఫుల్ కోర్స్ అలా చెప్తే అలా నేర్చుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా బిజినెస్ లోకి అయితే దిగుతారు. మనం చూసుకుంటే లాస్ట్ బ్యాచ్ కర్నూలు నుంచి ఒక ఆవిడ వచ్చారు. సో తను చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది ఇప్పుడు. చాలా ఆర్డర్స్ వస్తున్నాయి అండ్ తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మన దగ్గర మెటీరియల్ పర్చేసింగ్ అవన్నీ చేస్తున్నారు. సూపర్, వెరీ నైస్. అండ్ ఎన్ని వీస్ ఉంటాయండి ఒక యావరేజ్ కి మనం ఈ బిజినెస్ ని, అంటే లైక్ నార్మల్ గా నేర్చుకున్నా కూడా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఇందులో? నైస్ క్వశ్చన్. సో అసలు ఈ రెజిన్ ఆర్ట్ నేర్చుకుంటే ఓన్లీ ప్రోడక్ట్ మేకింగ్ ఏనా అనే డౌట్ వస్తుంది. సో మీకు టాలెంట్ ఉంటే ప్రోడక్ట్ మేకింగే కాకుండా ఒక ట్రైనర్ లాగా, ఇప్పుడు నేను ఎలా అయితే ట్రైనింగ్ చేస్తున్నానో అలా మీరు కూడా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని మీరు ట్రైన్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒక రెజిన్ డిస్ట్రిబ్యూటర్ ఆర్ఎల్స్ ఒక రెజిన్ స్టోర్ ఓపెన్ చేయొచ్చు. అండ్ సేమ్ ఇలా ప్రోడక్ట్స్ మేకింగ్ కూడా చేసి అమ్మచ్చు. సో ఒకటే దాంట్లో 3-4 డిఫరెంట్ వేస్ చేయొచ్చు మనం ఆ రకంగా. అండ్ అదే విధంగా ఇంకా ఎవరికైనా కూడా ఇన్ డీటెయిల్ గా ఫుల్ కోర్స్ గురించి నేర్చుకోవాలి, అందులో మీరు ఏమేమి చెప్తూ ఉన్నారు, ఎలాంటి సపోర్ట్ ఉండే అవకాశం ఉంది అనుకునే వాళ్ళకి, సో మనం ఫుల్ కోర్స్ లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ కంప్లీట్ ఫుల్ కోర్స్ సర్టిఫికేషన్ కంప్లీషన్ ది. అండ్ వాళ్ళకి ఆ సర్టిఫికేట్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇట్స్ ఎ ప్రాపర్ ట్రైన్డ్ అని చెప్పేసి, ఎందుకంటే అది చూసినప్పుడు క్లయింట్స్ కూడా నమ్మకంతో వాళ్ళకి ఇచ్చి ఓకే వీళ్ళు నేర్చుకున్నారు సో మా ప్రోడక్ట్ నీట్ గా వస్తుంది అని చెప్పి అక్కడ యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇది 4 days క్లాస్ అన్నమాట. మీకు ఈ 4 days లో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ ఈ 4 days కంప్లీట్ గా థియరీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్, అంటే ఎన్ని ఐటమ్స్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ మీలో వస్తుంది. సో చాలా ఐటమ్స్ అయితే నేర్చుకుంటారు. అండ్ ఒక్కొక్క ఐటమ్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ లో చెప్పడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మనం మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మెటీరియల్ అంటే లైక్ దానికి సపరేట్ గా బయట అయితే కిట్ కి సపరేట్ ప్రైజింగ్ వేస్తారు, బట్ ఇందులో మనం ప్రైజింగ్ వెయ్యము. ఆ కిట్ కూడా మన సైడ్ నుంచే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ ఫైనల్ గా ఎవరికైనా కూడా మీరు ఈ రెజిన్ ఆర్ట్ గురించి రిఫర్ చేయాలి అన్న, సజెస్ట్ చేయాలి అన్న చేస్తారా అండి? ఎందుకు? 100%. ఎందుకండి? ఎందుకంటే ఒక డిఫరెంట్ ఆర్ట్ నేర్చుకోవచ్చు. ఇట్స్ ఎంత అంటే నాకు ఐఎమ్ సో హ్యాపీ నిజంగా ఒక ఆర్ట్ నేర్చుకొని చేయడం అనేది. ఇట్స్ ఫినిషింగ్ వెరీ నైస్. మనకి మిగతా ఆర్ట్స్ అనేది చేయాలి, డ్రాయింగ్ కానీ పెయింటింగ్, దానికి చాలా హార్డ్ వర్క్ అనేది చేయాలి. దీనికి హార్డ్ వర్క్ అని లేదని చెప్పట్లా, బట్ మనం ఇంప్రెస్ అవుతాం ఆ ఫినిషింగ్ కి ఇంప్రెస్ అవుతాం. కొంచెం లాజిక్ టిప్స్ తను చెప్పిన విధంగా ఫాలో అవుతే ఇట్స్ వెరీ నైస్ వర్క్. అండ్ హౌస్ వైఫ్స్ కి నేను సజెస్ట్ చేయొచ్చు అనమాట. ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. బిజినెస్ అంటామా అది వాళ్ళ ఇంట్రెస్ట్, బట్ టైం పాస్ మన ఇంట్లో వాళ్ళకు కూడా మనం చేయొచ్చు. కస్టమైజ్డ్ గిఫ్ట్స్, కిడ్స్ కి గిఫ్ట్స్, హస్బెండ్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, ఎవరికైనా పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మన సాటిస్ఫాక్షన్. సో డిఫరెంట్ దిస్ ఈస్ ద నార్మల్ బేసిక్ వన్. ఇంకా తన చెప్పిన ప్రకారం అయితే ఇంకా వేరే డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. సో క్రియేటివిటీ థింకింగ్ మనకి థింకింగ్ కూడా పెరిగిద్ది, మన ఆర్ట్. సో ఆర్ట్ లెవెల్స్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆవిడ అన్నారు చాలా మంది మహిళలకి నేను సజెస్ట్ చేస్తాను, ఇంట్లో ఉండే మహిళలకి. సో అలాంటి వాళ్ళకి ఎవరైనా కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి దీన్ని తెలుసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని మీరు సంప్రదిస్తే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. 2-day క్లాస్ కానివ్వండి, లేకపోతే ఫుల్ కోర్స్ కూడా. అండ్ ఇందాక యాక్చువల్ గా మ్యామ్ అన్నట్టు ఒక పాయింట్, లైక్ మహిళలకి ఎందుకు ఎక్కువ అంటే చాలా మంది ఆఫీస్ కి వెళ్ళడానికి ఈ మధ్య భయపడుతున్నారు, అంటే ఇంట్లో పంపించకపోవచ్చు. సో ఇండివిజువల్ గా గ్రో అవ్వాలి, ఒక బిజినెస్ పెట్టాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి అనుకుంటే గనక ఈ బిజినెస్ అయితే చాలా సూటబుల్. ఎందుకంటే ఇంట్లోనే కూర్చొని టైం పాస్ ఒక సాంగ్స్ వింటూ చేయొచ్చు, ఒక మూవీ చూస్తూ చేయొచ్చు. అండ్
చేసేటప్పుడు కూడా ఒక హార్ట్ఫుల్ గా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క మహిళలో ఒక కళ అనేది ఉంటూ ఉంటుంది. అవును, వాళ్ళకి ప్లస్ ఉమెన్స్ కి అయితే కలర్ కాంబినేషన్స్ కూడా బాగా తెలుస్తుంది. అండ్ అవతల వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి అన్నది కూడా అంటే వాళ్ళకి ఏది నచ్చుతుంది అది తెలుసుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు. అవును, యా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదించవచ్చు. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి రెజిన్ ఆర్ట్ క్లాస్ గురించి ఇంకా మీకు డీటెయిల్డ్గా క్లియర్గా తెలుసుకోవాలి, బిజినెస్ ఆపర్చునిటీ గురించి కావచ్చు, లేదంటే రిలాక్సేషన్ గురించి ఒక 2 days క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు అంటే దీని నుంచి నేను ఒక ట్రైనింగ్ సెషన్ని కండక్ట్ చేస్తూ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఇలా కూడా నేను నా బిజినెస్ని జనరేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఈ రెజిన్ ఆర్ట్ ద్వారా అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా దీని గురించి తెలుసుకోవాలి అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.